నకిలీ మద్యం ఎఫెక్ట్ మద్యం సేవించే వారిపైనే కాదు అధికారిక మద్యం అమ్మకాలపైన పడింది. గత 2 నెలలుగా ఏపీలో ఎక్కడికక్కడ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడిన నేపథ్యంలో ఏపీలో ఎక్సైజ్ ఆదాయం తగ్గడం విశేషం. గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ నాటికి 1 కాదు 2 కాదు ఏకంగా 430 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా 25% తగ్గింది. నకిలీ మద్యం, నాటుసారా, అక్రమ మద్యం వల్లనే భారీగా అధికారిక మద్యం అమ్మకాలు తగ్గాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రతి ఏటా మద్యం అమ్మకాలు ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరుగుతుంది. ప్రత్యేకంగా మద్య నియంత్రణ పాలసీ అమలు చేస్తే తప్ప ఆదాయాలు అమ్మకాలు తగ్గవు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అమ్మకాలు ఆదాయం పెరగకపోగా అవి భారీగా మైనస్లోకి వెళ్లిపోయాయి. నకిలీ మద్యం ఏరులై పారుతున్న ఉదంతాలు బట్టబయలైన తరుణంలోనే మద్యం అమ్మకాలు తగ్గిపోయాయని అధికారిక సమాచారం. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఏపీలో భారీగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు, గోడౌన్లు, డంప్లు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా బార్లు, మద్యం షాపులు, బెల్ట్ షాపులకు టీడీపీ నేతలే నకిలీ మద్యాన్ని సరఫరా చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో ఎక్సైజ్ ఆదాయం, అమ్మకాలు భారీగా తగ్గాయని ఎక్సైజ్ అధికారుల అంచనాలో తేలింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రతి నెలలో కనీసం 10% అమ్మకాలు పెరుగుతాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. కానీ ఏపీలోని 26 జిల్లాల్లోనూ కలిపి 15% ఆదాయం తగ్గింది. 5 జిల్లాల్లో అయితే ఏకంగా 25% ఆదాయం తగ్గిపోయింది. 2024 అక్టోబర్ నెల ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్లో 430 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. ఈ ఆదాయం ఇంతలా తగ్గిపోవడంపై ఎక్సైజ్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 2 రోజుల కిందట ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఈ తగ్గుదలపై సమీక్ష చేశారు. నకిలీ మద్యం, నాటుసారా, మత్తు పదార్థాల వల్లే ఆదాయం తగ్గిందా లేక మరొక కారణం ఏమైనా ఉందా అనే అంశాలపై విచారణ జరపాలని సమీక్షలో నిర్ణయించారు. ఇంతలా ఆదాయం తగ్గడంపై ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఏ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అమ్మకాలు తగ్గాయో విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ ఎక్సైజ్ లెక్కల ప్రకారమే ఏపీలో అక్రమ మద్యం ఏరులై పారుతోందనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది. దాంతో గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్లో అధికారిక మద్యానికి సంబంధించి 15% అమ్మకాలు తగ్గాయి. లిక్కర్ అమ్మకం విషయంలో సమయం పెంచినా, పర్మిట్ రూమ్లకు అనుమతిచ్చినా, బెల్ట్ షాపులను విచ్చలవిడిగా పెట్టినా ప్రభుత్వ పరంగా అమ్మకాలు తగ్గడానికి అక్రమ మద్యమే కారణమని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. గతంలో నకిలీ మద్యం బయటపడిన పశ్చిమ గోదావరి జిల్లాలో 34% ఆదాయం తగ్గింది. విజయనగరంలో 33%, పార్వతీపురం మన్యం జిల్లాలో 30%, శ్రీకాకుళంలో 28%, నెల్లూరులో 25%, ప్రకాశంలో 23%, కృష్ణా జిల్లాలో 21%, బాపట్లలో 18%, కడపలో 17.5%, విశాఖపట్నంలో 17%, కోనసీమలో 17%, నంద్యాలలో 16.5%, అనకాపల్లిలో 15% అమ్మకాలు తగ్గిపోయాయి. ఇంతలా అమ్మకాలు తగ్గిపోవడం వెనుక అక్రమ మద్యమే కారణమని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు ఆ డబ్బంతా నకిలీ మద్యం దందా చేస్తున్న వారి జేబుల్లోకి వెళ్లిపోయిందని అంచనాకొచ్చారు. ఈ లెక్కలు చాలు ఏపీలో నకిలీ మద్యం ఏ స్థాయిలో విజృంభిస్తోందనేది తెలుసుకోవడానికి అని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు అసమర్థ పాలన కారణంగా ఏపీ నకిలీ మద్యాంధ్రప్రదేశ్గా మారిందని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని వారు విమర్శలు గుప్పిస్తున్నారు.